హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మరొక కీలకమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ ప్రక్రియ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఏ ప్రాంతాలపై ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఇలాంటి కీలకమైన అంశాలను నేను ఇవాల్టి ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి గత 7-8 నెలలుగా నేను వరుసగా అప్డేట్స్ ఇస్తూ దానికి సంబంధించిన డీటెయిల్స్తో వీడియోలు చేస్తూ వస్తున్నాను. 95% నన్ను నమ్ముతున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి మాటలతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఒకరిద్దరు నన్ను గిల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ నా శ్రేయోభిలాషుల సలహా మేరకు వారిని టచ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నమ్మండి, నమ్మకపోండి. నా వీడియోలు మొత్తం చూస్తే నేను జనవరిలో చెప్పాను FCDAకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కాబోతుందని. మార్చి 12వ తేదీన జీవో నంబర్ 69 జారీ అయింది. ఇంకా నెల పూర్తి కాలేదు, ఇప్పటికే దానికి ఒక షేప్ వస్తుంది. ప్రధాన కార్యాలయం నానక్రామ్గూడలో పెట్టబోతున్నారు. దాంతోపాటు IAS అధికారి దానికి కమిషనర్గా ఉండబోతున్నారు. 36 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని కేటాయించారు. 50 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తున్నారు. ఈ రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిర్ణయాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఎక్కడైతే టెంపరీగా క్లాసెస్ నిర్వహిస్తున్న క్యాంపస్ ఉందో ఆ క్యాంపస్ ను సందర్శించారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా స్పష్టమైన కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. సింగపూర్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాంతో లింక్ అయ్యింది, కొలాబరేట్ అయ్యింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యంగ్ ఇండియాలో యంగ్ యూత్ లో ప్రధానంగా టెక్నికల్ స్కిల్స్ పెంచడానికి కోర్సులు ఎలా డిజైన్ చేస్తున్నామో క్లియర్ గా వెల్లడించారు. ఈ రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక్కో అడుగు ప్రతి వారం కూడా 2-3 డిసిజన్స్ వస్తున్నాయి. వారానికి ఒక డిసిజన్ రావడమే గ్రేట్, అలాంటిది 2-3 డిసిజన్స్ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలొకేషన్ కు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి రెవెన్యూ అండ్ అధికార యంత్రాంగానికి. దాంతో పాటు ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఏమైనా చిన్న చితక ఇబ్బందులు వస్తే పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా కొంతమందికి ఫ్యూచర్ సిటీ సాధ్యమా కాదా అన్న సందేహాలు ఇంకా కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో జరుగుతున్న పురోగతిని చూస్తూ కూడా కొంతమంది ఇంకా దాన్ని విశ్వసించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు అయ్యేనా పోయేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరి విజ్ఞత వారిది. సైబరాబాద్ బిగినింగ్ లో కూడా చాలా మంది అదే అన్నారు, చంద్రబాబు ఈ రాళ్లు రప్పల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు నగరాన్ని అన్నారు. ఆ తర్వాత ఎవరొచ్చినా కూడా అటువైపు పురోగతి ఆగలేదు. పైగా ఆకాశ హర్మ్యాలు నిర్మించే స్థాయికి వెస్ట్ హైదరాబాద్ చేరుకుంది. ఆ రోజు జూబ్లీహిల్స్ దాటితే అన్ని కొండా కోనలే, రాళ్లు రప్పలే. కానీ ఇప్పుడు ఏమైంది? ఇవాళ చూస్తే మాదాపూర్ సైబర్ టవర్స్ దగ్గర మొదలైన ఒక విప్లవం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరాల సరసన నిలబెట్టింది. ఇవాళ చాలా మంది పేపర్లు చూసుంటారు, హైదరాబాద్ ఎయిర్పోర్టు దేశంలో టాప్ 4, ఎదుగుదలలో టాప్ 1. లాస్ట్ ఇయర్ అంటే 2023-24 అదే రకంగా 24-25 సంవత్సరాలకు సంబంధించిన ప్యాసింజర్స్ నంబర్స్ ని పోలిస్తే ఢిల్లీ నంబర్ 1 ప్లేస్ లో ఉంది, సెకండ్ ముంబై ఉంది, థర్డ్ బెంగళూరు ఉంది, 4th ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. చెన్నై, కోల్కతా కూడా హైదరాబాద్ తర్వాతనే ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ప్యాసింజర్స్ నంబర్ లో. ఓకే, గ్రోత్ లో ఢిల్లీ కంటే అధికంగా 15% గ్రోత్ ఉంది ప్యాసింజర్స్ లో 1 year రేంజ్ లో. సో నెక్స్ట్ ఇంకా ఎలా ఉండబోతుంది? ఈవెన్ ఢిల్లీ నుంచి ముంబై నుంచి వెళుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులలో కూడా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. దట్ ఈజ్ హైదరాబాద్ అనిపిస్తుంది ఆ వార్త చదివితే. బీ ప్రౌడ్ ఫర్ అవర్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ ఇప్పుడు దక్షిణం వైపు, ప్రధానంగా చెప్పాలంటే ఆగ్నేయం వైపు విస్తరిస్తుంది. అక్కడే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడ పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయం అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో లాభపడతారు. అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెంచర్లలో కావచ్చు, ఎకరాల్లో కావచ్చు, నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మంచి సూచనలు చెప్తాను. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి ఫ్యూచర్ సిటీకి అంటే, మనందరికీ తెలుసు 2016-2018 మధ్య ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎటువైపు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది అనేది చాలా కూలంకషంగా స్టడీ చేసిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత, గ్రౌండ్ రిపోర్ట్స్ అధికారుల యంత్రాంగం ద్వారా తెప్పించుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రీన్ ఫార్మాసిటీ పేరిట
మీర్ ఖాన్ పేట దగ్గర కుర్మిది దగ్గర నుంచి మొదలై తక్కల్లపల్లి సాగర్ రోడ్లో ఉన్న తక్కల్లపల్లి వరకు 19,000 ఎకరాలను సేకరించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో 14,000 ఎకరాలు, అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 13,973 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఆనాటి నుంచి ఆ భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత 2022లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమెజాన్ డాటా సెంటర్కు భూమిని కేటాయించారు. తద్వారా అక్కడ ఒక అఫీషియల్ ల్యాండ్ అలొకేషన్కు సంబంధించిన ప్రాసెస్ మొదలయ్యింది. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల కొంత డిలే అవుతూ వచ్చింది. బట్ కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన 2 పనులు ఏంటంటే అమెజాన్ డాటా సెంటర్కు స్థలం కేటాయించడం కాకుండా అద్భుతమైన స్థాయిలో పవర్ గ్రిడ్ నిర్మించారు. ఎంటైర్ ఫ్యూచర్ సిటీ ఈ 14,000 ఎకరాలు కాదు, ఇంకొక 30,000 ఎకరాలు సేకరించినా కూడా పవర్ కు ఎలాంటి సమస్య రాకుండా 3 రకాల పవర్లు ఇంటిగ్రేట్ చేస్తూ, థర్మల్ పవర్, హైడల్ పవర్ అండ్ సోలార్ పవర్, వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. సో భూమి లభ్యత ఉంది, పవర్ ఉంది. దాంతో పాటు ఇంకొక అద్భుతమైన పని, కందుకూరు నుంచి వెళితే కొంత ఇంటర్నల్ గా సమస్యలు ఎదురవుతాయి, దూరం అవుతుంది, తర్వాత ఊరు మధ్యలో నుంచి వెళ్లడం ద్వారా డిలే అవుతుంది. కాబట్టి కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి, విచ్ ఈస్ 3 కిలోమీటర్స్ ఎర్లియర్ దాన్ కందుకూరు, కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి 200 ఫీట్ రోడ్ వేశారు. అద్భుతంగా ఉంటుంది రోడ్డు. సో ఈ 2 పనులు కేసీఆర్ గారు చేసిన చాలా అద్భుతమైన పనులు. అమెజాన్ డాటా సెంటర్కి ఇవ్వడంతో పాటు ఈ 2 అడిషనల్ గా చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే ఒరవడిని కొనసాగిస్తుంది. చాలా మంది ఫార్మాను రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అంటున్నారన్న అపోహల్లో ఉన్నారు. ఏమీ లేదు, కేసీఆర్ గారే అమెజాన్ డాటా సెంటర్ కు ల్యాండ్ కేటాయించారు అక్కడ. సో విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ఫార్మా కంపెనీ. సో ఆ రోజే ఒక్క ఫార్మా కంపెనీ సెక్టర్ కాదు, ఇక్కడ మల్టిపుల్ సెక్టర్స్ కి ఇవ్వాలన్న నిర్ణయం ఆ రోజే జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది, రద్దు చేయలేదు. ఎవరికైనా ఇంకా అపోహలు, అనుమానాలుంటే పూర్తి స్థాయి డిస్కషన్ కు నేను రెడీ. రైట్, ఇప్పుడు జరుగుతున్న తంతు ప్రకారం 8 ఏళ్ల కింద సేకరించిన ల్యాండ్ లో కొంతమంది రైతులు ఆనాడే నష్టపరిహారం తీసుకొని పక్కకు వెళ్లిపోయారు, సాగు చేసుకోవడం మానేశారు. కానీ కొంతమంది ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకునే వరకు ఆ భూ ప్రయోజనాలను పొందాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. వారిని ఈ ఉగాదికి ఈ పంట వచ్చేసిన తర్వాత మీరు ఇప్పటి నుంచి వ్యవసాయం చేసుకోవడం ఆపేయాలని చెప్పి ఆర్డీఓ ఆధ్వర్యంలో అక్కడ ఆదేశాలు జారీ చేశారు ఆర్డీఓ అనంతరెడ్డి గారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటంటే, గత నవంబర్లో అంటే 2024 నవంబర్ 20వ తేదీన ఈ ఫార్మా కంపెనీలకు 6 ఫార్మా కంపెనీలతో అక్కడ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. అరబిందో ఫార్మా, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, హెటరో డ్రగ్స్, ఎంఎస్ఎన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, ఇట్లాంటి 6 కంపెనీలతో 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 12,490 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇండైరెక్ట్ గా ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. దాదాపు 35,000 ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం అక్కడ పునాదులు, బీజాలు ఆ రోజే పడ్డాయి నవంబర్ 20వ తేదీన. వారికి ఇచ్చిన టైం ప్రకారం 4 నెలల్లో వారికి కేటాయించిన ల్యాండ్ అలొకేషన్ జరగాలి. ఇప్పుడు 4 నెలలు పూర్తవుతున్న సందర్భంలో ఆ ల్యాండ్ అలొకేషన్ ప్రారంభమైంది ఆయా సంస్థలకు. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంఓయు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం, అవగాహన ఒప్పందం ప్రకారం 2 సంవత్సరాలలో 24 నెలల కాలంలో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ కాదు, ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అస్యూరెన్స్ ఇచ్చిన దాని మేరకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలి. సో దీని ఇంపాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా పడుతున్న ప్లేస్ నక్కర్తమేడిపల్లి. నక్కర్తమేడిపల్లికి దగ్గరలో యాచారం అనేది ఒక కమర్షియల్ సెంటర్. సో యాచారం, నక్కర్తమేడిపల్లి మధ్య ఇప్పుడు ఇమ్మీడియట్ డెవలప్మెంట్ ఉండే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటున్న సంస్థలు ఇంకో 1 నెలనో 2 నెలల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఇమ్మీడియట్ గా కమర్షియల్ యాక్టివిటీ నక్కర్తమేడిపల్లి, విచ్ ఇస్ మేజర్ గ్రామ పంచాయతీ ఇన్ యాచారం మండల్, తర్వాత మండల్ హెడ్ క్వార్టర్ గా ఉన్న యాచారం ఒక కమర్షియల్ సెంటర్. ఈ 2 ప్లేసులు ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ పడబోతున్నాయి. కాబట్టి ఈ సరౌండింగ్ లో యాచారం అండ్ అదే రకంగా నక్కర్తమేడిపల్లి సరౌండింగ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రస్తుతం ఇమ్మీడియట్ గా తీసుకుంటే మంచి నిర్ణయం అవుతుంది. తప్పకుండా ఈ రేడియస్ లో అంటే 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో ఇన్వెస్ట్ చేస్తే వీలైనంత దగ్గరగా చూసుకోవాలి. నక్కర్తమేడిపల్లికి వీలైతే 1 కిలోమీటర్ దగ్గర, వీలు కాలేదు 2 కిలోమీటర్ల దూరంలో, వీలు కాకపోతే 3 కిలోమీటర్ల దూరం. మళ్ళీ ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తాను నేను. కొత్తపల్లి వైపు మాత్రం ఇప్పుడే ఆలోచించొద్దు. ఎందుకంటే కొత్తపల్లికి, మేడిపల్లి తర్వాత కొత్తపల్లి మధ్య ప్రైవేట్ ల్యాండ్ ఉంది. ప్రైవేట్ ల్యాండ్ కూడా బిగ్ షాట్స్ చేతిలో ఉంది. దాదాపు 12 నుంచి 1,500 ఎకరాలు ఒక బిగ్ షాట్ చేతిలో ఉన్నాయని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. సో ఆ బిగ్ షాట్ చేతిలో ఉన్న ఆ ఏరియాను ఇమ్మీడియట్ గా ప్రభుత్వం హస్తగతం చేసుకోలేదు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కాబట్టి అటువైపు ఇప్పుడే ఎక్స్పాన్షన్ ఉండదు. ఓవర్ ద పీరియడ్ అంటే 5-6 ఏళ్ల తర్వాత అటువైపు ఇంపాక్ట్ ఉంటుంది. దగ్గరే ఉండొచ్చు డిస్టెన్స్ పరంగా, కొత్తపల్లి 3 కిలోమీటర్లే ఉండొచ్చు.
కానీ దాని ఇంపాక్ట్ ఆ మధ్యలో ఉన్న ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది కాబట్టి దాన్ని హస్తగతం చేసుకోవడం ప్రభుత్వానికి ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి అటువైపు కొద్ది కష్టం. బట్ ఇటువైపు నందివనపర్తి వైపు, యాచారం వైపు, మధ్యలో మల్కీస్ కూడా ఉంటుంది, ఆ ఏరియా వైపు చూస్తే మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అటువైపు ఇంకా ప్రభుత్వం ఇంకొక 8,000 ఎకరాలు కూడా సేకరించబోతుందన్న సమాచారం కూడా తెలుస్తుంది నాకు. ఎందుకంటే లేటెస్ట్గా ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లంసమ్ అమౌంట్ ప్రజలకు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ పూలింగ్ చేయాలి. ఒక ఎకరం తీసుకుంటే వారికి డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 1,500-1,600 గజాల వరకు ఇవ్వడం, మిగతా దాన్ని ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి సంస్థలకు కేటాయించడం, ఇలాంటి ఒక ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రభుత్వం అవలంబించబోతోంది. దానికి సంబంధించి కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కూడా మొదలయ్యింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ పడేది ఇది. ఇక ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్ మిగతావి ఎలా స్టెప్ అయితే, ఇప్పుడు ఈ నెలలోనే ఏఐసిటీ గనక స్థల కేటాయింపు జరిపి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కనుక వేయగలిగితే దాని ఇంపాక్ట్ కడతాల్ పైన ఉంటుంది. కడతాల్ కూడా మంచి కమర్షియల్ సెంటర్ అవుతుంది. కడతాల్ ఆల్రెడీ ఒక కమర్షియల్ సెంటర్. దానికి ఈ ఏరియాలో ఏఐసిటీ ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది కడతాల్ నుంచి ఏఐసిటీ వచ్చే ప్లేస్. కాబట్టి అది ఒక కమర్షియల్ సెంటర్ అవుతుంది. ఎందుకు అంటే ఏఐసిటీ పక్కనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తున్నాయి. దానికి తోడు ఈ 300 feet రోడ్డు అంటే కడతాల్, దాని పక్కన కరకల్పహాడు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏరియా జోన్ పరంగా కూడా మంచి క్రూషియల్ అయిపోతుంది. నేను కడతాల్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. పాసిబిలిటీస్ ఒక మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికెప్పుడు చెబుతున్న దాని ప్రకారం నక్కర్త, మేడిపల్లి సరౌండింగ్ ఏరియాస్లో మంచి భూమి వస్తుంది. ల్యాండ్ అలొకేషన్ 6 కంపెనీలకు ల్యాండ్ అలొకేషన్ ప్రాసెస్ ఇప్పుడు మొదలయ్యింది. ఈ నెలలో ఈ 6 కంపెనీలకు సంబంధించిన ల్యాండ్ వాళ్లకు అప్పగించే కార్యక్రమం గనక అఫీషియల్ గా పూర్తయితే, మ్యూటేషన్ పూర్తయితే వాళ్ళు 1-2 నెలల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలవుతుందో అప్పటి నుంచి అక్కడ రేట్లు అమాంతం పెరగడం మొదలవుతుంది. దానికి తోడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, ఇందాక చెప్పాను నేను, ఐఏఎస్ అధికారి దానికి నియమించబోతున్నారు. వన్స్ ఆయన అపాయింట్మెంట్ అయితే ఆల్రెడీ 36 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేశారు. 50 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఒకసారి కమిషనర్ దానికి అలాట్ అయితే ప్రస్తుతం ల్యాండ్ వేలం వేస్తారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు కావాలి, రోడ్డు వేయడానికి డబ్బులు కావాలి, మనీ కావాలి, నిధులు కావాలి. కాబట్టి ఆ ముందు ప్రాసెస్ జరుగుతుంది. వీటి వల్ల వచ్చే 2-3 నెలల్లో దానికి సంబంధించిన ఇంపాక్ట్ రియల్ బూమ్ ఆ ఏరియాలో కనపడుతుంది స్పష్టంగా. సో ఇది నేను ఈ వీడియోలో వివరించదలుచుకున్న సమాచారం. ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో నేను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.